ఇక నుండి విద్యుత్ బిల్లుల చెల్లింపులను పూర్తిగా డిజిటల్ రూపంలోనే చేపట్టాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులరెడ్డి వినియోగదారులను కోరారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విద్యుత్ బిల్లుల చెల్లింపులకు సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ 100% వినియోగదారులు డిజిటల్ పేమెంట్ విధానాన్ని అలవర్చుకోవడం వల్ల వినియోగదారులు చెల్లించే ప్రతి రూపాయి నేరుగా సురక్షితంగా విద్యుత్ శాఖ అధికారిక అకౌంట్కు చేరుతుందని తెలిపారు. దీనివల్ల నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పెరుగుతుందని అన్నారు. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్స్ మరియు అధికారిక యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులను ఇళ్ల వద్ద నుంచే సులభంగా, వేగంగా చెల్లించవచ్చని సూచించారు. వినియోగదారులు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించి విద్యుత్ శాఖకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. నంద్యాల డివిజన్ విద్యుత్ వినియోగదారులకు మా డిపార్ట్మెంట్ ఏపీఎస్పీడీసీఎల్ ద్వారా చేయు విన్నపం ఏమంటే, రాష్ట్ర ప్రభుత్వము మరియు ఎలక్ట్రిసిటీ ఏపీఎస్పీడీసీఎల్ డిపార్ట్మెంటు ప్రజలందరికీ వారి యొక్క విద్యుత్ ఛార్జీలు డిజిటల్ పేమెంట్స్ ద్వారా చేయాలా అనే ఉద్దేశంతో అందరికీ ఒక అవగాహన కల్పించాలని ఒక నిర్ణయం తీసుకున్నది. ఆల్రెడీ చాలా మంది వినియోగదారులు ఈ డిజిటల్ పేమెంట్స్ ద్వారా చేస్తున్నారు. 100% డిజిటల్ పేమెంట్స్ అచీవ్ కావాలా అనేది డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశం. ఇది ఎందుకు ఈ నిర్ణయం అంటే, ఈ క్యాష్ కలెక్షన్ వలన చెల్లించే విద్యుత్ ఛార్జీలు మిస్లీడ్ కాకుండా, మిస్అప్రాపరేషన్ కాకుండా వినియోగదారులు చెల్లించే ప్రతి రూపాయి కరెంటు బిల్లు సంబంధించి డిపార్ట్మెంట్కి చేరాలా, అకౌంట్ ఫార్ కావాలనే మెయిన్ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మా యొక్క డిపార్ట్మెంట్ యొక్క విన్నపం ఏమంటే, అటు రూరల్ గ్రామీణ ప్రాంతం కానీ, ఇటు అర్బన్ మున్సిపల్ ఏరియా కానీ, కార్పొరేషన్ ఏరియాలో కానీ ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్ ద్వారా విద్యుత్ చెల్లించాలని మనవి. ఇందుకు సంబంధించి మనకు డిఫరెంట్ అన్ని పద్ధతులు ఉన్నాయి. అందులో ఒకటి ఏపీఎస్పీడీసీఎల్ బిల్డర్స్ అనేది ఒకటి, రెండోది మొబైల్ యాప్ ఉంది, ఇంకొకటి అదనంగా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, మూవీక్విక్ ద్వారా, అదేవిధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్నది ద్వారా చెల్లించవచ్చు. అదేవిధంగా ఈ మిత్ర ద్వారా కూడా చెల్లించవచ్చు. అదేవిధంగా అన్నిటికన్నా ముందు కరెంటు బిల్లులోనే క్యూఆర్ కోడ్ ప్రింట్ చేయడం జరిగింది. ఏ విధంగా మిగతా నిత్యావసర సౌలభ్యం కోసము వినియోగదారులు బయట అదర్ దెన్ ఎలక్ట్రిసిటీ సంబంధించి పే చేస్తుంటారు. వివిధ షాపింగ్ కాంప్లెక్స్లలో కానీ, షాపింగ్స్ పోయినప్పుడు వెజిటబుల్ మార్కెట్ కానీ ఏ విధంగా పోయి వాళ్ళు స్కాన్ చేసి పే చేస్తుంటారో అదేవిధంగా సులభతరంగా ఉండేదానికి విద్యుత్ కరెంటు బిల్లులోనే క్యూఆర్ కోడ్ కూడా ముద్రించడం జరిగింది. జస్ట్ దాన్ని స్కాన్ చేశారంటే అమౌంట్ పే చేయొచ్చు. కాబట్టి అల్టిమేట్గా అంతిమంగా మా కోరిక ఏమంటే, అందరూ ఈ సౌకర్యాలు, ఈ యాప్లను ఉపయోగించి వారి యొక్క విద్యుత్ ఛార్జీల వినియోగ బిల్లులను డిపార్ట్మెంట్ చెల్లించి సహకరిస్తారని ఆశిస్తున్నాను.